హాయ్ అండి. ఏదైతే హెచ్‌యూ సంబంధించి ఏదైతే భూములు ఉన్నాయో 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అక్కడ విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు. అలానే ప్రతిపక్షాలు ఏదైతే కేటీఆర్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి సమీక్షించి వాటిపై అయితే పోరాటం చేస్తూ ఉన్నారు. ఓవరాల్ చూసుకుంటే దీనిపైన అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు. హెచ్‌యూ భూములపైన అయితే ఏదైతే 400 ఎకరాలు ఉందో దానికి అసత్య ప్రచారం అయితే చాలామంది చేస్తున్నారు. ఫేక్ కంటెంట్ ఏదైతే ఏఐ ఇప్పుడు వచ్చింది కదా, ఏఐని పెట్టుకొని దాన్ని కొంత ఫేక్ వీడియోలు అయితే వైరల్ చేస్తున్నారంట. చూసాం కదా, రీసెంట్గా చూస్తే మీకు కొన్ని షార్ట్లు అయితే చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. నేను కూడా చూసిన చాలా షార్ట్లు అవుతున్నాయి. ఎలా వస్తున్నాయంటే ఏఐ వచ్చేసి అక్కడ జింకలు అవన్నీ ఎక్కువ ఉన్నట్టు, నెమళ్ళు, ఏనుగులు కూడా ఉన్నట్టు అయితే చూపిస్తున్నారు మరి దారుణంగా. అలాంటి ఫేక్ వీడియోల పైన అయితే చట్టని చర్యలు తీసుకుని అయితే కోర్టులో అయితే పిటిషన్ కూడా దాఖలు చేసింది తెలంగాణ గవర్నమెంట్ అయితే. ఎందుకు నాకు తెలిసి ఇది చాలా తప్పండి. ఎందుకంటే మీరు పోరాటం చేయండి కానీ ఇలాంటి ఫేక్ వీడియో అయితే క్రియేట్ చేయొద్దు. నిజంగా అక్కడ మీకు జంతువులు కనిపించాయంటే నిజంగా చూసి పెట్టండి. కానీ మీరు ఇలా ఫేక్ వీడియోలు ఏఐని పెట్టుకొని మీకు ఆడ ఏదో పెద్ద పెద్ద జేసీబీలు అన్నీ పని చేస్తుంటే అక్కడికి వచ్చి అయ్యో బాధపడుతున్నట్టు చేస్తున్నట్టు కొన్ని వీడియోలు అయితే ఫేక్ వస్తూ ఉన్నాయి. నేను కూడా చూశాను. అది చాలా తప్పండి. నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను. మీరు నిజాయితీగా చెప్పండి కానీ అబద్ధాన్ని వెనకాల వేసుకొని మీరు అనవసరంగా జైలు పోవడం తప్ప ఏరే ఉండదు. ఎందుకంటే అలాంటి వీడియోలు చూసిన వాళ్ళందరినీ పట్టుకొని క్రాక్ చేస్తారు. క్రాక్ చేసి మీరు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకు చెప్పండి? వ్యూస్ కోసం లేకుంటే వాళ్ళ మీద కోపంతో చేస్తే మీ భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పక్కన పెట్టేసేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంది చెప్పండి. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా. ఇప్పుడు హెచ్‌యూ భూములు 400 ఎకరాలు మరి గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకి అంటే కొంతమందికి సెక్టర్లకు ఇచ్చేస్తే దాదాపు 50,000 కోట్లు ఎంతో వస్తుందంట నిజంగానే. మరి 50,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. మన బడ్జెట్లో ఎంత అనుకున్నాను, బడ్జెట్లోనే దాదాపు ఎంతో పర్సెంటేజ్ వస్తుంది. అది 50,000 కోట్లు అంటే అంత మనీ వస్తుంది. కాబట్టి ఆయన అయితే దాంట్లో ఖచ్చితంగా ఎంతో కొంత తింటారు, అన్నీ చేస్తారు. అదంతా పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా తెలంగాణకు ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కష్టాల్లో ఉంది, అప్పుల పాల్లో ఉంది. కాబట్టి ఆ డబ్బులు వస్తుందంటే ఇంకా సంక్షేమాలు అనేది ఎక్కువగా ఇస్తారు, పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ భూములు పర్యావరణం సంబంధించి నాకు హైదరాబాద్లో పర్యావరణం ఏముంటుంది నాకు అర్థం కాదు. ఏం కాపాడుతాం నాకు అర్థం కాదు. ఆల్రెడీ పొల్యూటెడ్ అయిపోయింది హైదరాబాదు. కాబట్టి ఇంక మనం దీన్ని కాపాడడం కష్టం. ఆల్రెడీ హైటెక్ సిటీ అలాంటి పెద్ద అడవినే తగలెట్టేసి ఇప్పుడు అంత పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నాం. గచ్చిబౌలి అలానే అటు పక్క మీరు చూసుకుంటే పటాన్ చెరువు, లింగంపల్లి ఆ ఏరియాలో ఒకప్పుడు మొత్తం అడవులే ఉండేవి. ఇప్పుడు ఇన్ని భూములు అయిపోయినాయి, చెరువులన్నీ మాయమైపోయినాయి. ఇవన్నీ తెలుసు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా దీని ఒక్కదాన్ని చేయడం వల్ల చాలామంది స్పందిస్తూ ఉన్నారు దీనిపైన. పర్యావరణకు ఆటంకమని హైదరాబాద్లో పర్యావరణం గురించి పట్టించుకునేంత నాకు తెలిసి అంత అవసరం లేదనిపిస్తుంది. మీరు ఏదైనా అడవులు పట్టుకుంటుండండి. అడవులు ఏమైనా పెద్ద అడవి ఉంటే అక్కడి నుంచి ఏమైనా చేస్తుంటే మాట్లాడండి. కానీ హైదరాబాద్ సిటీలో మీరు నరికేస్తున్నారు, అవి చేస్తున్నారంటే దాని గురించి మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే సిటీ డెవలప్ కావాలి, లేకుంటే ఇది ఒక గ్లోబల్గా పెద్దగా ఎదగాలంటే ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే కొన్ని మనీ ఎక్కువ వస్తున్నప్పుడు ఆ ఖాళీగా పడిన భూమిని ఏం చేయలేం కదా. అది హైదరాబాద్లో ఉంది, ఎక్కడో అడవిని కొట్టేయట్లేదు కదా, ఇక్కడ ఉన్నదాన్ని కొట్టేస్తున్నారు. రేపొద్దున ఏదైనా గవర్నమెంట్ కాలేజీకి ఇచ్చినా సరే ఆ చెట్లని నరికేయాల్సిందే కదా. ఇప్పుడు గవర్నమెంట్ అవసరానికి వాడుకోవాలనుకున్నా కూడా ఆ చెట్లు నరికేసి మనం బిల్డింగ్ కట్టాలి. మనకు వేరే దారి లేదు. కాబట్టి కొంచెం ఆలోచిస్తే, కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే కొంచెం అర్థమవుతుంది అనుకుంటాను. చూద్దాం మరి. పర్యాటక ప్రేమికులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా హైదరాబాద్ గురించి మీరు ఆలోచించవద్దు. హైదరాబాద్ ఆల్రెడీ ఎప్పుడో అది నాశనం అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. దాని గురించి మీరు ఎక్కడ బాధపడద్దు. మీరు బతకాలనుకుంటే మీరు సొంత ఊర్లకి వెళ్ళండి, లేకుంటే ఇంకో మంచి సిటీ చూసుకోండి. వరంగల్, కరీంనగర్ సిటీలు చూసుకోండి. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బతకండి. హైదరాబాద్లో ఉంటూ మీరు పొల్యూషన్ అది ఇది అంటే మటుకు నేనైతే ఒప్పుకోనండి. పర్యావరణక ఆటంకం అది ఇది అంటే మటుకు ఒప్పుకోను. ఆల్రెడీ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇలాంటివన్నీ అన్నీ కూడా ఆల్రెడీ ఢిల్లీ, ముంబై లాంటివన్నీ నాశనం అయిపోయినాయి. ఎక్కడికి వచ్చి మీరు పర్యాటకం కాపాడుతున్నారు అది అంటే వేస్ట్, మాటలు కూడా వేస్ట్ చెప్పుకొని కూడా. మరి దీనిపైన మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. నా ఉద్దేశంలో గవర్నమెంట్ చేసి తప్పేది కనిపిస్తుంది. ఏదైనా ఆదాయం కోసం ఏది చేసినా తప్పలేదు. అందులో హైదరాబాద్లో నేను బయట ఏదైనా అడవులు కొట్టేస్తుంటే ఖచ్చితంగా దాన్ని తప్పడతా. కానీ హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో అలా చేస్తున్నారంటే నేనైతే దాన్ని పెద్దగా అభ్యంతరకరమైన నాకైతే ఏమనిపించట్లేదు. రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో పెద్ద తప్పేం కనిపించట్లా. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే దీనిపైన చాలా ఫేక్ ఏదైతే జరుగుతుందో, ఫేక్ ఏఐ సృష్టించి వీడియోలు ఏది పెడుతున్నారో, జింకలు ఉన్నాయని, ఏనుగులు ఉన్నాయని పెడుతున్నారో వాటిపైన అయితే తెలంగాణ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది.